వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పద్మ పురస్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 పేర్లను మేము అనౌన్స్ చేశాము, లేకుంటే సిఫార్సు కోసం పంపించాము. ఒక గద్దరు, గోరెటెంకన్న, అందెశ్రీ, చుక్క రామయ్య గారు, జయధీర్ తిరుమలరావు, ఈ 5 పేర్లను మేము పంపించాము. 5టిని కూడా కన్సిడర్ చెయ్యలేదు. ఆంధ్రప్రదేశ్కి 5 ఇచ్చినప్పుడు కనీసం మాకు 3, 4 ఇస్తే బెటర్ కదా. మందకృష్ణకి ఇవ్వడం ఓకే, కాకపోతే వీళ్ళని ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక ప్రశ్నతో పాటుగా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అనేటువంటి ఒక మాట. ఒక పక్కన నిధులతో పాటుగా ఇలాంటి పురస్కారాల్లో కూడా వివక్ష కనిపిస్తోందా? మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు. అక్కడ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని. కాంగ్రెస్ అప్పుడు వివక్ష లేదట్నా? మొదటి నుంచి వివక్ష ఉంది. కేసీఆర్ స్వయంగా కాపురాజయ్య గారికి అవార్డు ఇవ్వమని, కాపురాజయ్య గారు ఢిల్లీకి వచ్చారు. ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. ఒక గొప్ప చిత్రకారుడు కాపురాజయ్య, సిద్దిపేట. చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన ఎప్పుడు అవార్డు కోరుకోలే. లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు, నేను అక్కడే ఉన్నాను ఆయనతో పాటు, ప్రత్యేకంగా ఫోన్ చేసి కాపురాజయ్యని పిలిపించి ఆయనతో అప్లికేషన్ పెట్టించి మన్మోహన్ సింగ్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆయన పద్మశ్రీ ఇవ్వమంటేనే ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. కాపురాజయ్య గొప్ప చిత్రకారుడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది చిత్రకారులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళకు కూడా ఎవరికి అవార్డ్స్ ఇవ్వలేదు. వైకుంఠం గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్క చిత్రము, వాళ్ళు గీసిన తైలవర్ణ చిత్రం ఏదైతే ఉంటుందో కన్వాస్ మీద గీసింది, అది కొన్ని లక్షలు పెట్టుకుంటాను. మరి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదే. పికాసో కూడా, మన ఆయన పేరేంది, ముస్లిం ఉండే ఎంఎఫ్ హుస్సేన్. ఇక్కడ ఆయన ఇల్లు ఉంది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో. ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ ఇక్కడ వేశాడు. మరి ఆయనకు కూడా ఎన్నడూ గుర్తించి ఇవ్వలేదే. ఇప్పుడున్న 5 కూడా వీరు రికమెండ్ చేసిన చుక్కారామయ్య గారు కానీ, జయధీర్ తిరుమలరావు కానీ అందరూ కూడా అర్హులే అమ్మ పద్మశ్రీకి. బట్ ఒక్కటి ఏంటంటే, మోడీ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని తెరదీశారు. బహుశా రాబోయే రోజుల్లో ఈ వివక్ష ఉండదని నేను అనుకుంటున్నా. ఇదివరకు ఏంటంటే ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళకే పద్మశ్రీలు పరిశీలించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఒక సంవత్సరం మొత్తం ఆయన ఒక కమిటీ వేసి వాళ్ళతోని ఎంక్వైరీ చేయిస్తున్నాడు. వాళ్ళు మనందరి దృష్టికి రాకపోయినా, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోకపోయినా, వాళ్ళని ఆ ప్రభుత్వం రికమెండ్ చేయకపోయినా, వాళ్ళని గుర్తించి వాళ్లకు సామాన్యులకు ఆ పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు. ఇవాళ చాలామందికి వచ్చినాయి వేరే రాష్ట్రాలలో. అదొక మంచి ప్రయత్నం. అది తెలంగాణలో కూడా ఆయన చేసి ఉంటే, కిన్నెరమెట్ల ఆయన మొగిలయ్యకి ఇచ్చినట్టుగా, మెట్ల కిన్నెర మొగిలయ్యకి ఇచ్చినట్టుగా ఎంతోమందికి అటువంటి అవార్డ్స్ వచ్చేటివి. పరిశోధనలో జయధీర్ తిరుమలరావుకు అర్హత ఉంది. చుక్క రామయ్య గారు చేసిన కాంట్రిబ్యూషన్ మనకందరికి తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. గోరెటెంకన్న కానీ ఇంకా ఆ లిస్టులో చాలామంది పేర్లు కూడా ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా పంపాలి, కొంత ప్రయత్నం చేయాలి. పోయి మోడీ గారిని కలిసి ఊరికే పంపించడం కాకుండా, వీళ్ళ యొక్క ప్రతిభ ఇది, మీరు గుర్తించండి, ఇంకో 4 అవార్డ్స్ ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు ఏమన్నా లిమిట్ ఉందా? ఇందులో 5 వేయాలి, 7 ఇవ్వాలనే లిమిట్ లేదు కదా. బట్ ఒక్కడైతే నేను అభినందిస్తా, ప్రపంచం గర్వించదగ్గ గొప్ప డాక్టర్ నాగేశ్వర రెడ్డి. ఆయన పుట్టింది ఆంధ్ర కావచ్చు, బట్ ఆయన మొత్తం విద్యాభ్యాసం దగ్గర నుంచి పెరిగిందంతా ఇక్కడే. విద్యాభ్యాసం పూర్తి కాగానే ఇక్కడికి వచ్చి ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజీ 40 ఏళ్ల కింద స్టార్ట్ చేశాడు. ఆయనకు అవార్డు ఇవ్వడము వరుసగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఫస్ట్ 2002లో పద్మశ్రీ వచ్చింది, 17లో అనుకుంటా పద్మభూషణ్ ఇచ్చారు, 16, 17 ఇప్పుడు పద్మవిభూషణ్ ఇచ్చారు. అంటే ఎందుకు గొప్ప డాక్టర్ అనేది ఆయన గురించి చెప్పాలన్నమ్మా. ఆయన ఎందుకు పద్మవిభూషణ్ అంటే సెకండ్ హైయెస్ట్ అవార్డు, నెక్స్ట్ భారతరత్న. నేను మీ ముందు చెప్తున్నా, ఆయనకు మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వస్తుంది. అంటే ఎంత గొప్ప పరిశోధనలు ఏ ఏజ్లో జరుగుతున్నాయంటే, మన గట్ హెల్త్ మీద మొట్టమొదటిసారి అసలు భారతదేశంలో ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు ఆయనే దీని గురించి మాట్లాడేంత వరకు గట్ హెల్త్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. వైద్యశాస్త్రం పట్టించుకోలేదు, డాక్టర్స్ పట్టించుకోలేదు, ఏ హాస్పిటల్స్ పట్టించుకోలేదు, ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ అపోలో లాంటివి కానీ. నాగేశ్వర రెడ్డి గారు ఆయనకున్న ఈ 30-35 ఏళ్ళ, ఇప్పుడు 40 ఏళ్ళ అనుభవం అనుకుంటే, 5 ఏళ్ల క్రితమే, అంతకంటే ముందే ఆయన ఏం చేశాడంటే, కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పటాన్చెరు ఏరియాలో ఈ గట్ బ్యాక్టీరియాకు సంబంధించిన పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడంతా పొల్యూషను, నక్కవాగు,
వీటన్నిటి వల్ల వాళ్ళ గట్ హెల్త్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకు సేఫ్ వాటర్ వస్తున్నది, ప్రొటెక్టెడ్ వాటర్ వస్తున్నది, పొల్యూటెడ్ వాటర్ రావట్లేదు. అదివరకు ఆ వాగులలో బోర్లలోకి వెళ్ళి తాగేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ నదుల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి లాస్ట్ 10 yearsలో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగైంది, గట్ హెల్త్ బాగైంది అని చెప్పి ఆయన పరిశోధన తేల్చింది. సరే, అది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలమైన ఒక కామెంట్ కావచ్చు, దాని గురించి నేను మాట్లాడగానే ఆయన పరిశోధనలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ అట్లాంటి ఏరియాలలో ఉన్న టాప్ రీసెర్చ్ సంస్థలతోని వాళ్ళు టైఅప్ పెట్టుకొని అద్భుతంగా పరిశోధనలు చేస్తున్నాడు. ఆయన ఎక్కువ కాలం పరిశోధనల మీదనే గడుపుతున్నట్టుంది. ఆయన వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే ట్రీట్మెంట్కు టీమును తయారు చేసి గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఆయన మాత్రం పరిశోధనల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటాం. ఇంతకుముందు గట్టును ఎవరు పట్టించుకోలేదు. ఆయన చదువుకునేటప్పుడు కూడా ఇది పేగుల గురించి కదా, గిదిన్ గురించి ఎందుకు, ఇది డ్రై సబ్జెక్టు, నువ్వెందుకు చదువుతున్నావు అని అన్నారట. ఇవాళ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ కానీ, క్యాన్సర్కి కానీ, న్యూరో ప్రాబ్లమ్స్కి కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా కారణం ఏంటంటే గట్ బ్యాక్టీరియా. సో చాలా అద్భుతమైన, మరొకసారి దాని గురించి మాట్లాడదాము, గట్ హెల్త్ గురించి. బట్ అటువంటి ఒక గొప్ప డాక్టర్కు పద్మవిభూషణ్ ఇచ్చినందుకు ఆ పద్మవిభూషణ్ గౌరవం వచ్చింది. నాగేశ్వర రెడ్డికి కాదు, పద్మవిభూషణ్కి వచ్చింది. డెఫినెట్గా తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలు గర్వించదగ్గ ఒక గొప్ప డాక్టర్ ఆయన. బట్ రాబోయే రోజుల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మన దగ్గర, వైద్యశాస్త్రం నుంచి కానీ ఇతర శాస్త్రాల నుంచి కానీ. సో మన తెలంగాణ సాహిత్య సృష్టి చేసిన వాళ్ళకి కానీ, ఉద్యమం కోణమే కాదు ఇతరత్ర కోణాలలో వాళ్ళు చేసిన పరిశోధనలకు కానీ ఒక 10 మందికైనా ప్రతి సంవత్సరం ఒక గుర్తింపు ఇచ్చినట్టయితే పద్మ అవార్డ్స్తోని అది చాలా భారత ప్రభుత్వానికి ఒక కీర్తి ప్రతిష్టలు దక్కుతాయనేది నా భావనమ్మ.